హాయ్ అండి. ఈరోజు మన నరసాపురం కిచెన్లో మరమరాల మిర్చి చేస్తున్నామండి. మాకు ఇటు గోదావరి సైడు మరమరాల మిర్చి చాలా ఫేమస్ అండి. మాకు గోదావరి అంటే ఎంత ఇష్టమో మరమరాల మిర్చి అంటే కూడా అంతే ఇష్టంగా తింటారు. సాయంత్రం 5 అయిందంటే గోదావరి దగ్గర మరమరాల మిర్చి కోసం వెయిట్ చేస్తారు. దీనికల్లా కావాల్సిన ముందుగా మనం బఠానీ నానబెట్టుకొని కుక్కర్లో 4 విజిల్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. దానికి ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. దీనికి బయట మిక్చర్లో అయితే ఖచ్చితంగా డాల్డా వేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి నెయ్యితో చేసుకుంటే బాగుంటుందండి. దీనికి గిన్నె తీసుకొని మరమరాలు వేసుకొని కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. అట్లనే మనం కొంచెం మెత్తగా కలుపుకుంటే మరమరాలు మిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మెత్తగా బాగుంటుంది అనమాట. దానిలోని మనం ఉడకబెట్టుకున్న బఠానీని కూడా వేసుకొని కలుపుకోవాలండి బాగా. దీన్ని ఎంత మనం బాగా కలిపితే అంత బాగుంటుందండి. దానిలోనే టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని మొక్కజొన్న స్లిక్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సన్న మిర్చి ఉంటుంది కదా, కారపూస లాంటిది, అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను వీడియోలో చూపించలేదు కానీ గుళ్ళు కూడా వేపుకొని వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడక్కడ తగులుతూ తర్వాత కరగబెట్టుకునే నెయ్యి కూడా వేసుకోవాలి. వేసి ఇవన్నీ బాగా కలపాలండి. మనం తర్వాత ఉప్పు కారం కూడా వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మరమరాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కదండి, కొంచెం అందుకే తక్కువ వేసుకోవాలి. నిమ్మకాయ పిండుకోవాలి. నాకైతే ఒక నిమ్మకాయ సరిపోయింది. మీరు కూడా చూసుకొని తగినట్టుగా కలుపుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసిన ముక్కలను కూడా వేసుకొని బాగా కలిపి దీన్ని సర్వ్ చేసుకోవడం అండి. పైన కొత్తిమీర చల్లుకోవాలి. మీకు ఎలా వచ్చిందో ఈ మిక్చర్ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.